ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా చాలా ఏషియన్ కరెన్సీస్ ఇతర కరెన్సీస్ చూసుకుంటే డాలర్ బలపడుతోంది. మనం రూపీతో కంపేర్ చేస్తే కనుక రూపీ ఈ రోజున డాలర్ కంటే చూస్తే కనుక 86 రూపీస్ ఇస్తే కానీ డాలర్ కొనలేని పరిస్థితి అనమాట. 86-87 రూపీస్ మధ్య డాలర్కి కొనాలంటే ఇన్ని రూపీస్ పే చేయాలి. సో రోజు రోజుకి రూపీ అనేది వీకెన్ అవుతుంది, రూపీ బలహీన పడుతుంది డాలర్తో కంపేర్ చేస్తే. అయితే రూపాయి బలహీన పడుతుంది, డాలర్ బలపడుతుంది. ఇది మనం చూస్తున్నాం భారతదేశంలో పరిస్థితి. ఈ పరిస్థితిలో మనం ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో విదేశాల్లో కొనుక్కొచ్చుకుంటున్నామో, ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, దానికి మనం రూపాయల్లో డాలర్స్ కొనుక్కుని పే చేయాలంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి అనమాట. సో మన ఇంపోర్ట్స్ మీద చాలా బర్డన్ పడుతుంది. అదేవిధంగా మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద కూడా ఇది బర్డన్ పడుతుంది అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమెరికాలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎఫ్ఐఐస్ ఇతరత్ర డబ్బులు కూడా ఏదైతే ఇండియన్ మార్కెట్స్, సౌత్ ఏషియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్, ఇతరత్ర మార్కెట్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది మదుపర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఈ సందర్భంలో మన ఆర్బీఐ ఒక పాలసీ అనౌన్స్ చేసింది. అదే స్వాప్ అగ్రిమెంట్, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్. ఏంటి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్? దాదాపు $10 బిలియన్ సంబంధించిన ఈ డాలర్స్ ఇండియన్ బ్యాంక్స్ దగ్గర ఎక్కడైతే డాలర్స్ ఉన్నాయో అది ఆర్బీఐ కొనుక్కుంటుంది. కొనుక్కుని అంత మొత్తం ఎక్స్చేంజ్లో రూపీస్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే మన బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ ఆర్బీఐ తీసుకుని ఆర్బీఐ రూపీస్ బ్యాంకులకి ఇచ్చుద్ది. అంటే మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ పెంచేస్తుంది అనమాట. బ్యాంకుల దగ్గర ఉన్న రూపాయి విలువలు అంటే రూపాయి నోట్లు, రూపాయి క్యాష్ అనేది లిక్విడిటీ రూపాయలు బాగా పెంచేస్తుంది బ్యాంకుల చేతిలో. దానివల్ల ఏమవుతుంది, మార్కెట్లో మనీ సప్లై బాగా పెరుగుతుంది, రూపీ సప్లై బాగా పెరుగుద్ది అనమాట. ఏదైతే లిక్విడిటీ క్రంచ్ ఉందో అది తగ్గుద్ది అనమాట. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. ఆర్బీఐ మన బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ దాదాపు $10 బిలియన్ వర్త్ డాలర్స్ ఆర్బీఐ కొనేసుకుని ఆర్బీఐ దానికి బదులు రూపాయలు ఇచ్చేస్తాయి మన బ్యాంకులకి. సో ఈ బ్యాంకుల దగ్గర రూపాయలు బాగా పెరుగుతాయి. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో ఈ $10 బిలియన్ వచ్చి చేరుతాయి. దాంతో ఆర్బీఐకి మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కానీ వీటన్నిటిలో ఇంకా ఈజీ అవుతుంది అనమాట. అతి ముఖ్యంగా రూపాయి స్టెబిలైజ్ అవడానికి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. రూపాయి రోజు రోజుకి డిప్రిసియేట్ అవుతుంది కదా, రూపీ లిక్విడిటీ మార్కెట్లోకి వెళ్ళిద్ది అనమాట. దీంతోపాటు ఎక్స్చేంజ్ రేట్ సంబంధించి ఆర్బీఐ కాస్త తెలివిగా అడుగులు వేస్తుంది. మనకు తెలుసు రూపాయి రోజు రోజుకి డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్చేంజ్ రేట్ అంశంలో ఎక్స్చేంజ్ మార్కెట్లో కూడా కాస్త రూపాయిని స్టెబిలైజ్ చేయాలి. ప్రతిదీ ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి కరెక్షన్ చేయదు, కానీ కొంతవరకు రూపాయిని మార్కెట్లోకి వదలటం వల్ల ఆర్బీఐ ఇంకా బెటర్గా రూపాయి విషయంలో బెటర్గా మానిటర్ చేయొచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో బ్యాంకుల దగ్గర $10 బిలియన్ మీద ఏదైతే తీసేసుకుని ఆర్బీఐ బ్యాంకులకి ఆ వాల్యూ రూపీస్ ఇస్తుందో దానికి సంబంధించి ఈ అగ్రిమెంట్ 3 సంవత్సరాలు అనమాట. తర్వాత మళ్ళా ఆర్బీఐ ఈ డాలర్స్ను ఏదైతే బ్యాంక్స్ దగ్గర డాలర్స్ తీసుకుందో ఆ $10 బిలియన్ బ్యాంక్స్కి మళ్ళీ ఇచ్చేసి అక్కడి నుంచి రూపాయలు తీసుకుంటుంది అనమాట. ఇది ఆర్బీఐ స్వాప్ అగ్రిమెంట్. దీనికి ప్రధానమైన కారణం ఒకటి మార్కెట్లోకి రూపాయలు పంపించడం, రెండోది డాలర్స్ ఆర్బీఐ చేతిలోకి బ్యాంకుల దగ్గర ఉన్న డాలర్స్ వస్తాయి. సో దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్లో కూడా డాలర్స్ వచ్చి చేరుతాయి అనమాట. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దీంతో ఆర్బీఐ ఇప్పుడు మన ఇండియన్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ ఏవైతే ఉన్నాయో $10 బిలియన్ వర్త్ ఆర్బీఐ తీసేసుకుని దాని ప్లేస్లో రూపాయలు అక్కడ సప్లై చేస్తాయి అనమాట. దీనే స్వాప్ అగ్రిమెంట్, ఆర్బీఐ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్, $1 to రూపీ అంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్బీఐ తిరిగి డాలర్స్ వాళ్ళకి ఇచ్చేసి రూపాయలు తీసుకుంటుంది.